అస్మద్గురుభ్యో నమః. 14వ పాశురము 9వ గోపికను మేలుకొల్పుతుంది గోదాదేవి. ఎర్ర కల్వలు వికసించాయి, నల్ల కల్వలు ముకులించాయి, తెల్లవారినది అని తెలుపుటకు సంకేతాలు. మేం కూడా నీ మీద ఆధారపడ్డవాళ్ళం కదా, మమ్మల్ని కరుణించాలి కదమ్మా. మమ్మల్ని మేల్కొల్పుతానని చెప్పి నువ్వు నిద్రపోతున్నావా? లే, ఇంకా పడుకున్నావా? నా ఉడయాయ్, మంచి మాట కలదానా. లోపలి గోపిక భగవత్ రాగం కలిగినామె, ఆహార శుద్ధి కలది, మంచి తపశ్శాలి. మనకు తెలివి కలగడానికి మనకు బోధిస్తారు. వాసనని బట్టి పువ్వును గుర్తించుట, ఈ ఊహనే సంస్కృతంలో అనుమానం అంటారు. ఆప్తవాక్యము పరంపరగా వచ్చేది. ఉన్నది ఉన్నట్టుగా, విన్నది విన్నట్టుగా మనకు చెప్పేవారు ఆచార్యులు. ఎర్ర జేగురి రాయితో పొడిచేసి అందులో తడిపి వస్త్రాన్ని పిండి ధరిస్తారు. శంఖచక్రధారి, పెద్ద చేతుల వాడాయన, మనందరినీ చూచుకోవడానికి కాచుకోవడానికి పెద్ద కళ్ళు కలవాడు. పంకజ నేత్రుడు, ప్రేమ నేత్రములు అవి. మీ పెరటి దిగుడు బావిలో ఉండే ఎర్ర కల్వలు ముకులించాయి, నల్ల కల్వలు వికసించాయి. కృష్ణుడు మీ ఇంట్లోనే ఉన్నాడేమో అనిపిస్తుంది. భగవంతుడి నేత్రాలు ఎర్రగా ఉంటాయి. తపస్సు ప్రభావం చేత తెల్లటి పలువరస కలవారు జ్ఞానులు ఆలయానికి వెళుతున్నారు. లేవమ్మా, లేచిరా అంటూ మేల్కొల్పుతుంది గోదాదేవి.